అక్కడికి రీచ్ అయ్యేసరికల్లా ఆ లేడీ చనిపోయినా తన కొడుకు శవాన్ని కనిపెట్టి అతని బాడీని గట్టిగా పట్టుకుని గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. ఇది చూసిన మ్యాడీకి కూడా బాధ కలిగి తన కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతుంటాయి. తాను ఆ లేడీని ఓదార్చడానికి దగ్గరికి వెళ్తే ఆమె ఏడుస్తూ మర్డరర్ జైల్లో ఉన్నాడు, ఏ ప్రమాదమూ లేదని చెప్పావు కదా మ్యాడీ అని అంటుంది. అది విన్న మ్యాడీ ఒక రకంగా ఆమె కొడుకు చావుకి తనే కారణమని చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో మ్యాడీ ఏడవడం చూసిన అంటోనా ఇది నీ తప్పు కాదని తనని కామ్ చేస్తూ మేబీ స్కిమిటీ చెప్పిన కథలో ఇంతో కొంత నిజం ఉండొచ్చు. అతను ఫారెస్ట్ లో నిజంగానే ఏదైనా జంతువుని చూసుంటాడు, కానీ భయంలో ఎగ్జాజరేట్ చేసి మనకి చెప్పాడేమో. ఛాన్స్ ఉందని తను క్యాషువల్ గా అంటే మ్యాడీ ఇక్కడే తనకి ఒక ట్విస్ట్ ఇస్తుంది. ఛాన్స్ ఏం కర్మ, నాకెందుకు స్కిమిటీ చెప్పిందే నిజమనిపిస్తుంది. చనిపోయిన ఈ అథ్లెట్ శవం దగ్గర నేను కొన్ని ట్రాక్ మార్క్స్ చూశాను. అవి ఇంకేంటో కాదు, గ్యాంగ్రో ఫుట్ ప్రింట్స్. నేను స్కిమిటీతో మాట్లాడాలని ఆ రోజు రాత్రికి రాత్రే అతన్ని కలవడానికి వెళ్తుంది. తానిలా సడన్ గా రావడం చూసిన స్కిమిటీకి ఇంకో మర్డర్ జరిగిందని ఇట్టే అర్థమైపోతుంది. మ్యాడీ అతనికి ఆ అథ్లెట్ చనిపోవడం